ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి చెయ్యాలని చాలా కృతులం ఉంది. ఓకే, కానీ చేయలేరు. వాళ్ళు చెయ్యనివ్వరు, ఈయన చేయలేడు. అంటే ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పాటుగా 5 శాఖల మంత్రిగా ఉన్నారు ఆయన. పవన్ ఎందుకు కళ్యాణ్ గారు ఇచ్చారు? ఆయన చేతిలో ఏమున్నాయి? అన్నీ ఆయన పేరు రాసుకోవటం, సంతకం పెట్టడం, కానీ ఆయన చేతిలో ఏముండయండి. ఆయన చేతిలో ఏమన్నా అధికారం ఉందా? లేదు కదా. ఓకే, ఏమి చేయలేడు. తమిళనాడులో విజయ్ గారు గెలిచాక విజయ్ గారితో పోలిస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం అంటే? విజయ్ గారికి ఎక్కడ, వీరికి ఎక్కడండి? సింగిల్ గా పోటీ చేయాలంటున్నారు విజయ్ గారి లాగా. లేక జరగదు. సింగిల్గా పోటీ చేసేది ఎక్కడ చేసినా రాలేవైతే నువ్వు పొత్తుతోటే. కానీ ఇంత క్రితంలో నువ్వు సింగిల్గా చేసినప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి నీకు? ఒకటి గెలిచారు అప్పుడు, ఒక సీటు గెలిచారు. మరి విజయ్ గారు ఎన్ని గెలిచింది ఇప్పుడు? 108 అంటే ఆయన కలిపి సరే 107, 100 గెలిచాడు అనుకుందాం. 7 కూడా తీసేయి. సరే, ఇప్పుడు 21 పొత్తులో గెలిచారు కాబట్టి బయటకు వచ్చేసి ఒకవేళ అనుకుందాం 170 స్థానాల్లో జనసేన వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? 170లో కాదండి, ఒక నిమిషం 50 మందికి కూడా సీట్లు ఇవ్వలేరు, 50 మంది కూడా గెలవలేరు. అవన్నీ ఒట్టి ఇన్ఛార్జీలు పెడుతున్నారు బాబాయ్. మరి మీరు చూసారు 100 మందిని పెట్టుకొని. ఓకే, అదంతే. అంటే మీ ఉద్దేశంలో నా ప్రశ్న ఏంటంటే, తమిళనాడులో విజయ్ గారికి సాధ్యమైంది, ఇక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? అతని స్పందన అది. ఇతనికి చేత కాదంటే చేత కాదని కాదు, ఇతను ఆ విధంగా చేయలేకపోవటం. సింగిల్ గా పెట్టినా ఉపయోగం ఉండదు, చేయలేడు, మెయింటైన్ చేయలేడు. వాళ్ళ అన్నగారు కొంతవరకు పోరాడారు. వాళ్ళ అన్నగారి కథ వేరు, ఈయన కథ వేరు. థ్యాంక్స్ బాబాయ్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆయన వ్యక్తిగతంగా సినిమాలు చేసుకుంటూ ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని, అలాగే దత్తత కొన్ని గ్రామాలని, పిల్లలని రోడ్డు బాగు చేయడం కానీ, ఆయన పర్సనల్ డబ్బులు పెట్టుకొని డెవలప్ చేయడం జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ గారు ఆర్భాటాలకు పోరండి, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారండి. కానీ హైదరాబాద్ టు విజయవాడ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు పదవి వచ్చాక జనాల డబ్బులతో. ప్రజలకు ఏం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అది తప్పండి. ఆయన వ్యక్తిగతంగానే తిరుగుతున్నాడు. అక్కడ హైదరాబాద్లో ఇల్లు ఉంది కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి, చదువులు ఉంటున్నాయి కాబట్టి అటు ఇటు వెళ్తున్నారండి. ఆయన నియోజకవర్గానికి కానివ్వండి, ఆయన సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానివ్వండి, సహాయ శక్తులుగా ఒక మంత్రిగా, ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎంగా ఆయన కర్తవ్యాన్ని దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాడండి. సో తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చర్చ నడుస్తుంది, పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ నడుస్తుంది. దాని మీద మీ అభిప్రాయం అంటే? మంచిదేనండి, ఎందుకంటే సినిమా వాళ్ళని చూస్తే మాత్రం ప్రభావం జనాల మీద బాగుంటుందండి. గతంలో చూస్తే ఎన్టీ రామారావు గారు కానివ్వండి, అలాగే తమిళనాడులో ఎంజీఆర్ కానివ్వండి, జయలలిత గారు కానివ్వండి, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ గారు కానివ్వండి, అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి కూడా పార్టీ పెంచాడండి, ప్రజారాజ్యం పార్టీ కానివ్వండి. ఎవరైనా కానివ్వండి, ప్రభావం మాత్రం జనాలలో కానీ ప్రజలలో కానీ ఖచ్చితంగా ప్రభావం అంటూ ఉంటుంది. ఇవి కొంతవరకు ఉపయోగపడతాయండి. అయితే మాజీ మంత్రి రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, మాట్లాడేది దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారికి సింగిల్గా పోటీ చేసి గెలవాలి విజయ్ గారు లాగా అంటున్నారు. ఖచ్చితంగా గెలుస్తాడండి ఆయన. ఎవరెన్ని చెప్పినా కూడా సింగిల్గా ఆయన గెలుస్తారండి. ఆ సత్తా ఆయనకు ఉందండి, ఖచ్చితంగా గెలుస్తారు. ఎవరు ఏమన్నా కూడా గెలుస్తారు. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి అదే గతి అవుతుందండి. తిట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటారండి. ఈయన పని చేసుకుంటూ పోతారండి. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది, ఈయన మాత్రం పైకి వెళ్తూనే ఉంటారండి. ఫైనల్ గా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు మంచిగా చేస్తున్న నియోజకవర్గానికి, రాష్ట్రానికి మంచి అభిప్రాయం ఉందండి. ప్రజలలో కానివ్వండి, నియోజకవర్గ ప్రజలలో కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మావిగన్ పేరు వింటేనే చంద్రబాబు నాయుడు గారికి గుండెపోటు వస్తుందని చెప్పడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? అలా చెప్పడం తప్పండి. ఎందుకంటే తండ్రి గారి వయసును పట్టుకొని ఆయన అనడము ఫస్ట్ నంబర్ 1 తప్పు. ఎందుకంటే మావిగాన్ అనేది అది అవసరం లేదండి. ఇప్పుడు కావాల్సింది అమరావతి అండి. అమరావతి మీద మాట్లాడాలండి. లేనిపోని అబద్ధాలు చేసుకొని ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తేనే అన్ని అబద్ధాలు మాట్లాడతారంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ అదండి. ఆయన దొంగ అని అనలేరు కాబట్టి, ఆయన చేసే అన్ని మోసాలు, ఆయన చేసే అన్ని అబద్ధాలు కాబట్టి ఆయన అనకుండా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటే ఏం చెప్తారు? రోడ్లు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, రైతులకు రైతు వృత్తి కానివ్వండి, తర్వాత బస్సు ఫ్రీ కానివ్వండి, విద్యార్థులకు స్కాలర్షిప్ కానివ్వండి, తల్లిదండ్రుల దీవెన కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా వికలాంగులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, వితంతులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా ప్రతి కుటుంబంలో ఏదో ఒకరికి ప్రతి ఒక్కరికి కూడా
ఏదో విధంగా సహాయము సహకారం గవర్నమెంట్ నుంచి అందుతుందండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేది, వాళ్ళ కార్యకర్తలను ఎవరైనా చెప్పేది, 2 ఏళ్ళు పూర్తయింది, ఇంకా 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే వచ్చేది వైసీపీ పార్టీనే 2029 అధికారంలోకి అంటున్నారు వాళ్ళు. తప్పండి అది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారండి, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వమే ఉంటుందండి. ఈ గవర్నమెంటే మళ్ళీ నెక్స్ట్ వస్తుందండి 2028లో కానివ్వండి. వచ్చే ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఈ పార్టీ ఉంటుందండి, ఈ పార్టీకి ఓటేస్తారండి జనాలు. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి. కాకపోతే ఒకటి, నన్ను ప్రజలు ఏమనుకున్నా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారు కేవలం ఈరోజు ఓడిపోతా స్థితి రానికి ఫ్యాన్స్ అండి. ఏంటంటే చిన్నదానికి పెద్దానికి ఇలా జరిగారంటే వెళ్ళి అక్కడ ఏంటంటారో రిస్క్ చేయడం, రభస చేయడం, అల్లరి చేయడం అంతే. లేదా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోరండి. వాళ్ళు విజయ్ గారు గెలిచి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోరండి ఏంటి, ఫ్యాన్స్ వల్ల ఓడిపోరండి పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్తాను కదండి, ఇంకా ఫ్యాన్స్ వల్ల ఇంకా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కదా? లేదు సార్. ఇప్పుడు మన నలుగురు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అండి. అక్కడ ఏదో చిన్న రిస్క్ జరుగుతుంది, మన నలుగురు వెళ్ళి అని ఏదో సంథింగ్ చేస్తున్నాం, అలా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందంటారా? అలాగా ఏంటంటే వీళ్ళు పదవులు లేకపోతేనే ఇంత చేస్తున్నారు, ఫ్యాన్స్ వాళ్ళు ఉంటే చంపేస్తారన్న భయంతో ఎడు మానేశారండి జనాలు. పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిత్వం పరంగా ఏంటి? నెంబర్ 1 అండి. పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా సరిపోరండి. ఆయన ఇప్పుడు విమర్శిస్తున్నారు, వ్యక్తిగతంగాను పర్సనల్ గాను రాజకీయంగాను విమర్శిస్తున్నారు ఆయన. దాని మీద మీ అభిప్రాయం? ఆయన ఏంటంటే పేరు కోసం చూసే వ్యక్తి. పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? అది నేను చెప్పలేను. ఎలా ఉంది ఆయన రాజకీయం? బాగుంది, బాగానే ఉందంటారా? ఓకే. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేశారంటారు? అది దాని గురించి అయితే నాకు తెలియదండి. అంటే ఇచ్చిన శాఖలు ఆయనకు తెలుసు కదా, అటవీ శాఖ అవి ఇచ్చారు కదా, గ్రామీణ అభివృద్ధి శాఖ ఇచ్చారు కదా. గ్రామీణ అభివృద్ధి శాఖను కొద్దిగా డెవలప్ చేసినాడు. ఓకే. స్పోర్ట్స్ పరంగా ఎలా ఉందండి? స్పోర్ట్స్ ఓట్స్ పరంగా రోడ్స్ వేస్తున్నారు. ఓకే. రోడ్సా? అదే ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు గిరిజన ప్రాంతాలలో అక్కడికి వెళ్ళి రోడ్లు వేస్తున్నారు. అక్కడ గిరిజనులను డెవలప్మెంట్ చేయాలని ఆయన ఉద్దేశం ఉంది. అది మంచి అడవిలోకి వెళ్ళి కూడా స్మగ్లింగ్ జరుగుతుంది, స్టాప్ చేశారు. ఎక్కడో వెళ్ళారు, అది అరకు వెళ్ళి. సో ఇప్పుడు ఆయన మీద విమర్శలు జరుగుతుంది సార్. ఏమంటున్నారంటే విజయ్ గారు తమిళనాడులో సింగిల్గా పోటీ చేసి ఏమారు కదా, అలా వైసీపీ ప్రభుత్వం వల్ల ఆయన ట్రోల్ చేస్తున్నారు. దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి, దాని మీద అభిప్రాయం? దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి గెలువు అనేసి విమర్శలు స్టార్ట్ చేశారు ఆయన మీద వైసీపీ ప్రభుత్వం. ఏమంటారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సాధిస్తాడు. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? 50-50 అండి. ఓకే. ఆయన పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరగడానికే సరిపోతుంది, ఏం చేయట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? చేసిన వరకు చేస్తున్నారు, ఉండొచ్చు. ఓకే. అదే. ఓకే సార్. ఓకే. ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే పర్వాలేదు. ఓకే. ఏంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి
23 నెలలు అయింది. ఈ 23 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుంది. ఆ, ఇక నేను ఎక్కువ చెప్పలేను. బాగానే కాదు కాదు ఏం నచ్చిందని మీరు అంత బాగుందని చెప్తున్నారు? ఏమో ఆయన మంచితనం ఇది అందరికీ తెలుసు. ఓకే ఇంకెన్నేళ్ళ నుంచో వస్తున్నాడు కదా ఆయన. ఓకే. నా పేరు నిర్మల. అంటే మీలాంటి వాళ్ళు చెప్తేనే మాకు జనాల్లోకి వెళ్ళిద్ది మాటలు. ఈ ప్రభుత్వం వచ్చాక చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు జరుగుతున్నాయి. బాగానే జరుగుతుంది. ఏమీ చేయట్లేదని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. బాగా చేస్తున్నారు. మేమున్నప్పుడు ఎంత మంచి జరిగింది, చంద్రబాబు గారు ఏం చేయట్లేదని చెప్తున్నారు వాళ్ళు. చంద్రబాబు గారే చేస్తున్నారు. ఆ? చంద్రబాబు గారే చేస్తారు. సరే ఈసారి వచ్చేది నేనే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తెలియదండి నాకు ఇక అవన్నీ. కాదు పెద్ద మా జగన్ గారు మరలా గెలుస్తారా అంటే తెలియదు. నేను అడగను, చెప్పలేను. చెప్పలేరు. సరే చంద్రబాబు గారికి మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? చంద్రబాబు గారి పనితీరు బాగానే ఉందండి. కరుగ్గా చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు. బాగానే ఉంది. మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు? మొత్తంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే? బాగుంది. థ్యాంక్స్ అమ్మా. జగన్ గారి మీద మీ అభిప్రాయం అంటే? సారీ సార్. అంటే ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సో ఉన్నారు అంటే మీ మాటల్లో తెలిసిపోతుంది మీరు ఎంత విజ్ఞానంగా. నా ప్రశ్న ఏంటంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనితీరు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. నెక్స్ట్ అడుగుతా ఒక ప్రశ్న. అవును, నా ఉద్దేశం అదే సార్. ఇప్పుడు సినిమాకి రియల్ లైఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సినిమాలో ఆయన చాలా ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఎన్నో యాక్షన్లు చేశారు. కానీ నిజ జీవితంలో మనుషులను పరిపాలించడం అది చాలా జ్ఞానయుక్తమైనటువంటిది. ప్రజల గురించి పోరాడాలి అంటే స్టార్టింగ్ లో పోరాడారు. ఒకసారి వచ్చింది జాబు, తాను పదవిలోకి వచ్చారు. ఏం పోరాడారు? అది కూడా నేను అదే అడగబోతున్నా. ఇప్పుడు రాకముందు చంద్రబాబు గారి మీద అనేకమైనవి ముందుకు తీసుకొచ్చారు అంశాలని. వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారు అది ఆయనే. సరే ఇప్పుడు విజయ్ గారు గెలిచాక తమిళనాడులో ఎక్కువ ట్రోలింగ్ అని చర్చ పవన్ గారి గురించి నడుస్తుంది. అవును, విజయ్ గారి లాగా చెయ్యాలి, చేసినా కూడా ఇంత ఉంటుందా అని చెప్పేసి అనుకుంటున్నారు. నా ప్రశ్న అదే అమ్మా, అదే అడుగుతాం మిమ్మల్ని కూడా. విజయ్ సింగిల్ గా వచ్చాడు, అంత మెజారిటీతో గెలిచాడు. వీళ్ళు కూటమిలో చేరి ఏం చేస్తున్నారు ప్రజలకి? ఓకే, అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. సింగిల్ గా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు కదండి. ఇప్పుడు ఫాస్ట్ స్టార్టింగ్ లో తను సింగిల్ గానే వచ్చారు. సింగిల్ గా లేక ఇప్పుడు కూటమితో యాడ్ అయ్యారు. కానీ ఇక్కడ విజయ్ నిలిచిన తర్వాత ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. సింగిల్ గా పోటీ చేస్తే ఎలా ఉంటదని? సింగిల్ గా పోటీ చేస్తే విజయ్ అంత మెజారిటీ వచ్చింది అయితే నేను అనుకోవట్లేదండి. ఓకే, ఎందుకంటే బిఫోర్ ఎలా ఉన్నారు, పదవిలోకి వచ్చాక బిఫోర్ ఎలా మాట్లాడారు, ప్రజల గురించి ఎలా అలిగేషన్స్ తెచ్చారు, ఆఫ్టర్ ఏం చేశారు అన్నది ప్రజల్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే నేను చేయగలననే దమ్ముతో చేయాలి. ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉండి వాళ్ళు చేస్తే చేపించే విధంగా ఉండేదంటే అది కొంచెం కష్టంతో కూడుకున్న పని.